ఆ పిల్లలు అట్లు బాగున్నాయా? ఓ భలే భలే బాగున్నాయి. ఆ మంచి తిండి ఆరోగ్యాన్ని, మంచి కథలు జ్ఞానాన్ని కలిగిస్తాయి. మీకు ఒక మంచి కథ చెబుతాను, వినండి. అనగనగనగా ఒక ఊళ్ళో రంగడు అనే యువకుడు ఉండేవాడు. అతనికి ఏ పని చేత కాదు, ఆశలు మాత్రం అధికమే. ఆహా! లేచి లేవగానే నా ముఖారవిందాన్ని నేనే చూసుకున్నాను. ఈ రోజంతా మంచే జరుగుతుంది. రోజు ఈ ముసల్దాని మొహం చూసి నేను అనుకున్నది ఏదీ జరగడం లేదు. ఈరోజు ఖచ్చితంగా జరుగుతుంది. నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. ఎక్కడికి రా? ఆగు, ఎక్కడికి? అడిగేవు. మగాడు బయటికెళ్ళినప్పుడు ఎక్కడికి అని అడగకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేదనికో. అబ్బో, పెద్ద మగాడు బయలుదేరాడండి ఊళ్ళు వెళ్ళడానికి. ఊరి మీద పడి తిరగడానికే కదా. ఈ ముసల్దానికి నోరెక్కువవుతోంది. దీని నోటికి తాళం వేసే అందమైన రాకాసి పిల్లకి తాళి కట్టాల్సిందే. ఆహా! గోదారి గట్టు మీద గోపికలు ఉయ్యాలలూగుతున్నారు. నాలాగే పెళ్లి కోసం తాతహలాడుతున్నట్టున్నారు. వీళ్లల్లో నన్ను పెళ్లి చేసుకునే అదృష్టవంతురాలెవరో. పెళ్లి కాని పూలరంగుడొస్తున్నాడే. మీలో ఒకరిని పెళ్లి చేసుకొని పెళ్ళైన రంగడు అనిపించుకుంటాను. సరే, మీలో ఎవరికైనా నేను నచ్చానా? మాలో నీకెవరు నచ్చారు? నాకందరూ నచ్చారు. అయితే అందరినీ చేసేసుకో. అదెలా కుదురుతుంది? మా అందరికీ నువ్వు నచ్చావు కాబట్టి. లేదు లేదు లేదు, ఒక్కరినే చేసుకుంటాను. ఎవరిని చేసుకోవాలో మీరే నిర్ణయించుకోండి. మేము చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కలిసే తిరిగాం. అందుకని ఒక్కరినే పెళ్లి చేసుకుని కలిసిందాం అనుకుంటున్నాం. అవునా? మీ ఆశెందుకు కాదనాలి? సరే, కానివ్వండి. మేము నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు చెట్టెక్కి ఆ చిటారు కొమ్మన ఉన్న పువ్వులు తెచ్చి మా జడలో గుచ్చాలి. అంతేనా? చిటికెలో చెట్టెక్కి చిటారు కొమ్మన ఉన్న పువ్వుల్ని తీసుకొచ్చి మీ జడలో పెట్టేను. అబ్బా! చెట్టెక్కడమే రాని నీకు పెళ్లి కావాలా? పెళ్లి చేసుకోవాలంటే చెట్టెక్కడం రావాలా? మగాడన్న తరువాత ఏదైనా చెయ్యాలి. నీకు ఏది రాదు. ఒక్కటొచ్చు. ఏంటది? ఇది. కడవెత్తుకొస్తున్న కోమలాంగి, నాతో కడవరకు తోడుంటావా? అడ్డగాడిదలా అడ్డంగా నిలబడతావే, తప్పుకో. పిల్ల పిల్ల పిల్ల, నన్ను పెళ్లి చేసుకుంటావా? పళ్ళు రాలగొడతాను. ఎందుకంత కోపం? నేనేమడిగాను? పెళ్లి చేసుకోమనేగా. చేసుకుంటాను. నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు తెలివైన వాడై ఉండాలి. తెలివితే ఎట్లా? నీ కడవ నిండా నీళ్లలాగే నా బుర్ర నిండా బోలెడు తెలివితేటలున్నాయి. ఆహా, అలాగా? నా చేతులతో నేను ముట్టుకోను.
నీ చేతులతో కూడా ముట్టుకోకుండా ఈ కడవ నా భుజానకెక్కేలా చెయ్యి. అదెలా కుదురుతుంది? కుదురుతుంది. ఏమే సరళా, ఆ కడవ ఎత్తి నా భుజాన పెట్టు. ఇలా. ఆగాగు. నువ్వు పడగొట్టకుండా నేను ముట్టుకోకుండా ఆ కడవ పగిలేలా చేయనా? పెళ్లి కొడుకొచ్చాడు పూల రంగడు, పిల్లనిస్తే అవుతాడు పెళ్లి రంగడు. పెళ్లి కొడుకొచ్చాడు పూల రంగడు, పిల్లనిస్తే అవుతాడు పెళ్లి రంగడు. ఏరా, ఊళ్ళో ఉన్న ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను అంటున్నావంట. పనికి వాళ్ళనోడా. పెళ్లి చేసుకుంటానన్నా తప్ప? తప్పున్నారా? నీకు సంబంధం చూడడానికి పెద్దదాన్ని నేను లేనా? కళ్యాణ ఘడియలు రావాలిగా. ఓసే ముసలి, నీకు మరణ ఘడియలు వచ్చేదాకా నాకు కళ్యాణ ఘడియలు రావే. అంత తొందరగా ఉంటే నీ మేనత్త కూతురుందిగా, దాన్ని చేసుకో. దాన్నా? నాకది నచ్చలేదు. అబ్బో, నీ మొహానికి నచ్చడం నచ్చకపోవటం ఒకటి. ఈయన గారు పెద్ద అందగాడని అందగత్తెలొచ్చి పెళ్లి చేసేసుకుంటారు. అవును, నాకు కాబోయే భార్య యువరాణిలా ఉండాలి. ఆహా, మహారాజు గారొచ్చి యువరాణ్ణిచ్చి పెళ్లి చేసేస్తారు నీకు. ఛీ 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 ఛీ. ఇంట్లో వాళ్లతోనూ ఊళ్ళో వాళ్లతోనూ ఛీ అనిపించుకునే ఈ బతుకు బతికే కన్నా చావడం నయం. ఎవరు నువ్వు? నేను మనిషిని కాదు, జంతువుని కాదు, దేవుణ్ణి కాదు, భూతాన్ని. అమ్మో, భూతమా? నన్ను చెప్పొద్దు, దయచేసి నన్ను చెప్పొద్దు, వద్దు. చావటానికి సిద్ధపడి చంపొద్దంటావేంటి? అవును కదూ. ఇంతకీ ఎందుకు చద్దామనుకున్నావు? నన్ను అందరూ హేళన చేస్తున్నారు. పెళ్లి చేసుకుంటావా అని అడగటం తప్పంట. ఆఖరికి మా బామ్మ కూడా నీ బతుక్కి యువరాణి వస్తాదా అని నా తిట్లు తిట్టింది. చెప్పు భూతరాజా, నాకు యువరాణి లాంటి అమ్మాయి దొరకదా? యువరాణి లాంటి అమ్మాయి ఏంటి? నీకు యువరాణినే తెచ్చి పెళ్లి జరిపిస్తాను. యువరాణితోనా? అదెలా సాధ్యం? దేవుళ్ళకి దయ్యాలకి సాధ్యం కానిది ఉంటుందా? కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక ముని శాపం వల్ల బందీనై ఈ చెట్టు కొమ్మకు వేలాడుతూ ఉన్నాను. నీ వలన నాకు విముక్తి కలిగింది. యువరాణితో పెళ్లి జరిపించి నీ రుణం తీర్చుకుంటాను. నేను తక్షణమే వెళ్ళి యువరాణిని ఆవహిస్తాను. మహారాజు మాంత్రికులను రప్పించి నన్ను వదిలించడానికి ప్రయత్నిస్తాడు. ఏంటి, భూమి పుట్టక ముందే పుట్టిన నేను ఈ బుడత మాంత్రికులకు లొంగను. అప్పుడు నువ్వు వచ్చి
యువరాణినిచ్చి పెళ్లి జరిపిస్తే భూతాన్ని వదిలిస్తానని చెప్పు. గత్యంతరం లేక మహారాజు ఒప్పుకుంటాడు. అప్పుడు నువ్వు ఇలా రా. ఈ మంత్రం చెప్పించు. యువరాణిని వదిలి నేను వెళ్ళిపోతాను. నాకు స్వేచ్ఛా స్వాతంత్రాలు, నీకు భాజా భజంత్రీలు. మరి నే వెళ్ళిరానా? స్వామి, మీరే నా బిడ్డని కాపాడాలి. ఓం భీం క్రీం భషా. మహారాజా, మా మంత్ర తంత్రాలతో భూత ప్రేత పిశాచాలను గసగస ఉడికించి గడగడలాడించిన మమ్మల్ని భయభ్రాంతులను చేస్తోందంటే ఇది మామూలు భూతం కాదు మహారాజా. యువరాణి ప్రాణాలకే కాదు, ఇక్కడుంటే మా ప్రాణాలకు కూడా ప్రమాదం మహారాజా. మమ్మల్ని మన్నించండి, మన్నించండి. అయ్యో, నా బిడ్డని ఈ భూతం బారి నుండి కాపాడేవారే లేరా? అన్ని రాజ్యాల వారికి కబురు పంపించండి, నలుదిశలా చాటింపు వేయించండి. యువరాణిని కాపాడిన వారికి మాకున్న సర్వస్వాన్ని వారి సొంతం చేస్తామని చెప్పండి. మహారాజా, ఒక యువకుడు భూతాన్ని వదిలిస్తానని వచ్చాడు. ఎవరక్కడ? ఎక్కడా యువకుడు? మహారాజా, మీరు అంగీకరిస్తే పట్టిన భూతాన్ని ఒక పట్టు పట్టి పొలిమేరలు దాటి పరిగెట్టేలా చేస్తాను. నీ మాటలు మాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. దేవుడిలా వచ్చావు. నేను దేవుణ్ణి కాదు, మానవుణ్ణి. అందరిలాగే నాకు ఆశలున్నాయి. చెప్పు, ఆ భూతాన్ని వదిలిస్తే నీ ఆశలు మేం తీరుస్తాం. ఒకే ఒక్క ఆశ మహారాజా, మాట తప్పరుగా. ఈ మహారాజు మాట తప్పే మనిషి కాదు. అడుగు, నీకేం కావాలి? యువరాణిని నాకిచ్చి పెళ్లి చేయాలి. మహారాజా, మీ మౌనం అంగీకారమా లేక ధిక్కారమా? చెప్పండి, లేదంటే వెళ్ళిపోతాను. మా బిడ్డ క్షేమమే మాకు కావాలి. మాటిస్తున్నాం. సంతోషం. యువరాణి ఎక్కడా? ఓ భూతమా, యువరాణిని వదిలిపో. ఆహా, అయితే నా ప్రతాపం చూపిస్తా. ఓం హ్రీం క్లీం బడిత బడిత భూత బడిత, వదలకుంటే చెరను పెడతా. మహారాజా, మీకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మరి నాకిచ్చిన మాట? మేము నిలబెట్టుకుంటాం. యువరాణిని మీకిచ్చి వివాహం చేసి మా రాజ్యానికి యువరాజుని చేస్తాం. మహారాజా, మహారాజా, ఈ మాట నాకు పెద్ద దిక్కైన మా బామ్మతో చెప్పండి.
ఏమిటి ప్రభు మీరనేది? మీ యువరాణిని మా మనవడికిచ్చి వివాహం జరిపిస్తారా? ఆ? నీ బతుక్కి మహారాజు గారు వచ్చి యువరాణినిచ్చి పెళ్లి చేస్తారా అన్నావు. ఇప్పుడు చేస్తున్నారు, చూస్తున్నావుగా. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నావు కదూ. యువరాణిని పెళ్లి చేసుకుని సింహాసనంపై కూర్చుంటే ఇంకేమైపోతావో ముసలే. కాదురా, అయోమయంతో సతమతం అవుతున్నాను. అల్లుడు గారు, అల్లుడు గారు, ఏమైంది మావగారు? పక్క రాజ్యపు మహారాణి వారిని భూతం పట్టుకుందట. ఆ మహారాజు మాకు చిరకాల మిత్రుడు. మాకు కబురు పంపారు. ఆందోళన చెందవద్దు, మా అల్లుడు గారిని పంపిస్తాము, ఆయన భూతాన్ని వదిలిస్తారని మేము ఆయనకు మాటిచ్చాం. కాబట్టి బయలుదేరండి. హా? మరి పెళ్ళి? ఇంకా సమయం ఉంది కదా, ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం. పదండి. ఓం హ్రీం హ్రీం బడిత బడిత భూత బడిత, వదలకుంటే చెరను పెడతా. ఏంటిది? ఏమైంది నీకు? నేను నీ స్నేహితుణ్ణి. మహారాజా, మహారాజా, ఈ భయంకర భూతాన్ని వదిలించాలంటే నాకు కాస్త సమయం కావాలి. మిత్రమా, ఓ మిత్రమా, ఏమిటయ్యా ఇలా వచ్చావు అవతల పెళ్లి పెట్టుకొని? పెళ్ళా నా బొంద? యువరాణిని ఆవహించి నాకు పెళ్ళయ్యేలా చేస్తానన్నావు. మళ్ళీ పక్క రాజ్య మహారాణిని ఆవహించి నా పెళ్లిని పెటాకులు చేశావు. అదేమిటి మిత్రమా, నేనెవరిని ఇంకా పట్టుకోందే. పట్టుకోలేదా? మరి పక్క రాజ్యపు మహారాణిని పట్టుకున్న భూతం ఎవరు? ఓహో, ఇప్పుడు అర్థమైంది. కొంపదీసి ఆ భూతం పట్టుకుందేమో. ఏ భూతం? అదేనయ్యా, రాకాసి భూతం. అది నాకన్నా ప్రమాదమైంది. మరి ఎలా? అరే, ఇందులో ఆలోచించడానికి ఏముంది? నువ్వు నీ మానవ ప్రయత్నం చెయ్యి, నేను నా భూత ప్రయత్నం చేస్తాను. భూతాలు భూతాల మాట వింటాయిలే. పద పద పద. మిత్రమా, ఓ రాకాసి భూత మిత్రమా, దయచేసి మహారాణి గారిని వదిలి, లేకపోతే నా మిత్రుడి వివాహం ఆగిపోతుంది మిత్రమా. ఆగిపోవాలనే ఆవహించాను. మీ ఇద్దరి పన్నాగం గురించి నాకు తెలుసు. చూడు, మనం చేసిన పాపాల వలన బ్రతుకలేక, విముక్తి లేక, మనశ్శాంతి లేక భూతాలమై తిరుగుతున్నాం. కళ్యాణం అనేది మహత్కార్యం. భూతాల సహాయంతో మానవులు ఇలాంటి మోసాలకు ఒడికట్టడం మహా అపరాధం. ఏ పాపం తెలియని యువరాణి గొంతు కోయడం ఘోరాతి ఘోరం. ఓరి మూర్ఖ మానవ, భూత సహాయంతో నువ్వు చేసిన మోసాన్ని మహారాజా వద్ద ఒప్పుకుంటావా, లేకపోతే నీ రక్తం తాగమంటావా? మహారాజా, మహారాజా, నన్ను మన్నించండి. భూత సహాయంతో యువరాణిని వివాహం చేసుకోవాలని చూశాను. ఎంత మోసం! నీకు శిరచ్ఛేదమే తగిన శిక్ష. నేను మహారాణిని విడిచి వెళ్ళిపోతున్నాను. సరే, ఇక వెళ్ళు. స్వశక్తితో నీ ఆశలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించు, మోసాలతో కాదు.